మీరు అధికారంకి వచ్చిన తర్వాత చాలా పార్టీలు కార్యకర్తలు ఓడిపోగానే చంద్రబాబు నాయుడు గారు అంటారు, కార్యకర్తలు నేను కాస్త పట్టించుకోలేదు, ఈసారి మాత్రం కార్యకర్తలను పట్టించుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోగానే అన్న మాట ఏంటంటే జగన్ 2.0 చూస్తారు, ఇక్కడి నుంచి కార్యకర్తలకు నేను అందలం వేస్తానంటారు. కానీ ఇవాళ జనసేన పార్టీలో అసలు కార్యకర్తలు ఎవరో ఒక్కొక్క నియోజకవర్గాన్ని నుంచి ఎంతో మంది ఉన్నారు. కనీసం పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి ఒకసారి అవకాశం కూడా లేని వాళ్ళు 20 నెలల నుంచి ఉన్నారు. కనీసం మీడియా ప్రతినిధుల్ని ఆయన కలవలేదు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కలవలేదు, ఎవరిని కలవలేదు. చివరికి ఎంత అంటే ఒక తరం త్యాగం చేయాలని చెప్పి బొలిశెట్టి సత్య గారి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఒక తరం త్యాగం చేయాలి పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పి అంత దృఢంగా ఉన్న వ్యక్తి వాళ్ళ పార్టీ నుంచి దూరం అయిపోయారంటే ఆయన చెప్పిన రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ అక్కడెక్కడో ఒక అసంతృప్తి మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకటి, ఇక్కడ బొలిశెట్టి సత్య గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడం అన్నది వాస్తవం కాదు. ఆయన పొలిటికల్ లీడర్ కంటే ఎన్విరాన్మెంటలిస్ట్. ఆయన పొలిటికల్ మూవ్మెంట్ లో ఆయన పాత్ర ఏం లేదు. ఈ పార్టీ ఎన్విరాన్మెంటలిస్ట్ గా ఆయన పవన్ కళ్యాణ్కి దగ్గర అయ్యాడు. ఆ సమస్యల మీద ఆయన అనేక కేసులు ఫైల్ చేయడం కానీ, పోరాటాలు చేయడం కానీ, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాతో పాటు ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన మీద గౌరవభావం ఉంది, నో డౌట్. ఎన్విరాన్మెంటల్ మీద కేసులు వేసినవి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. నేను ఆయనతోనే పోరాడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ కేసులు వైసీపీ గవర్నమెంట్ లో వేశారు. అందుకు నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది. నేను అవన్నీ సెటిల్ అయిన తర్వాత నేను పార్టీకి దూరంగా వెళ్తానన్నారు, కానీ దూరంగా ఉంటానన్నాడు బికాజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. పార్టీ మీద అసంతృప్తి కానీ అలాంటిదేమీ అతనికి ఉన్నదని నేనైతే అనుకోవట్లేదు. డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటే ఇబ్బంది లేదు సార్. అంతకుముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది, పదవులు రావట్లేదు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈ డిసిషన్ తీసుకుంటే ఇది ఏ రకంగా అర్థం చేసుకుంటే ఏమైంది అంటే ఆ ఈస్ట్ లో ఆయన ఈస్ట్ కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఒక దేవాలయంకి జనసేనకి ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదని మ్యాన్ ప్రతి వ్యక్తికి కూడా ఒక ఎమోషనల్ ఉంటది. ఆయన ఇంబ్యాలెన్స్ అయ్యాడు. కార్యకర్తలు అందరూ వచ్చి ఆయన తినేశారు. దాని మీద ఆయన మాట్లాడి 4-5 రోజులకి, ఎందుకంటే హైకోర్టులో కేసు హీరింగ్కి వస్తుంది, తీవ్రమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి పొల్యూషన్ మీద వేసిన కేసు. అందువల్ల ఆ రెండిటి సింక్ చేసి చాలా మంది ఛానల్స్ కానీ, మా బిలవుడు అపోజిషన్ పార్టీ ఉంది కదా వైసీపీ పార్టీ, వాళ్ళు కానీ ఈ దుష్ప్రచారం చేశారు తప్ప ఆయన దూరంగా ఉన్నాడు పార్టీ యాక్టివిటీ. అసంతృప్తి లేదు ఆయనకి. ఎందుకు ఉంటుంది అసంతృప్తి? ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ మీద ఫైట్ చేస్తున్నాడు అంటే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తి కాదు. ఎందుకు ఉంటుంది అసంతృప్తి? నిస్వార్థంగా చేస్తున్నాడు కదా. ఆయన డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టుకొని కేసులు వేస్తుంటాడు ఆయన. అదే ఆయనలో లక్షణం, అదే నచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఎందుకు ఉంటుంది అసంతృప్తి? చాలా మంది ఆయనకి ఏ పదవి ఇవ్వలేదని వెళ్ళిపోయారని అంటారు. అది ఆయన్ని వ్యక్తిత్వాన్ని కించపరచడం, అదేం లేదు. ఎందుకంటే ఆయనకి నాకు చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి, ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఆయన ఇప్పుడు పొలిటికల్ మూవ్మెంట్ లో ఆయన లేడు. ఓకే.